Hello everyone, welcome to Tara IAS. In today's class, we will be talking about averages. Okay, averages chapter లో average కి సంబంధించిన ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఫార్ములా ఏంటో తెలుసుకొని వీల్ లుక్ ఎట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఆస్క్డ్. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్లో ఆఫ్ ద క్లాస్. నౌ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫార్ములా యూస్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్లో 18 మార్క్స్, ఒక సబ్జెక్ట్లో 20 మార్క్స్, ఒక సబ్జెక్ట్లో 22 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని యావరేజ్ మార్క్స్, మీకు వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎన్నో అడిగాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే యువర్ యావరేజ్ మార్క్స్ విల్ బీ ఈక్వల్ టు 18 + 20 + 22 డివైడెడ్ బై 3. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? 60/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 20. అంటే మీకు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టు ఎన్ని? యూ హ్యావ్ ది యావరేజ్ మార్క్స్ యాజ్ 20. ఎన్ని సెట్ ఆఫ్ డేటా ఇచ్చినా కానీ యావరేజ్ ఆఫ్ దట్ గివెన్ సెట్ ఆఫ్ డేటా అంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదా సమ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ ఇచ్చిన డేటా పాయింట్స్ ఎన్ని? 1, 2, 3. ఆ డేటా ఏంటి? ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఎగ్జామ్. సో సమ్ ఆఫ్ ద డేటా పాయింట్స్ లేదా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో చూసామనుకోండి, ఈ కేసులో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ లేదా ఈ కేసులో మనకి ఇచ్చిన డేటా ఏంటి? నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ 3 పేపర్స్. ఓకే, ఫస్ట్ పేపర్లో 18, సెకండ్ పేపర్లో 20, థర్డ్ పేపర్లో 22. అంటే 3 డేటా పాయింట్స్ ఇచ్చారు లేదా 3 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏం చేస్తాం మనము? 18 + 20 + 22 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని పేపర్స్ ఇచ్చారు? 1, 2, 3. 3 డేటా పాయింట్స్ ఇచ్చారు కాబట్టి సో ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విల్ బి 3. ఓకే, ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే కనుక యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యావరేజెస్. Everything is revolved around this formula only. Okay, now let's get into different problems. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమి ఇచ్చారు? యావరేజ్ ఆఫ్ x1, x2, x3 ఇస్ 14 అని ఇచ్చారు. x1, x2, x3 అంటే ఏంటి? మనకి ఇచ్చిన డేటా పాయింట్స్ లేదా అబ్జర్వేషన్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇచ్చారు? 1, 2, 3. 3 డేటా పాయింట్స్ ఇచ్చారు. అబ్జర్వేషన్స్ ఏంటి? x1, x2, x3. సో యావరేజ్ అంటే మనం ఏమని చూసాము? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఏమని రాసుకోవాలి? x1 + x2 + x3/3. ఈ వాల్యూని ఎంత ఇచ్చారు? 14 అని ఇచ్చారు. ఇక్కడ 3 డివిజన్లో ఉంది, అటు పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో x1 + x2 + x3 = 14 3 ఎంత అవుతుంది? 42. ఈ వాల్యూ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ నుండి x1 + x2 + x3 సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 42 వచ్చింది. ఓకే, ట్వైస్ ద సమ్ ఆఫ్ x2 అండ్ x3 ఇస్ 30. సెకండ్ సెంటెన్స్ చూస్తే, సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఏముంది? ట్వైస్ ద సమ్ ఆఫ్ x2 + x3. సమ్ ఆఫ్ x2 అండ్ x3 అంటే ఏమవుతుంది? x2 + x3. ట్వైస్ ద సమ్ అంటే ఏమవుతుంది? 2 × x2 + x3 దట్ ఈస్ ఈక్వల్ టు 30 అని ఇచ్చారు. సో 2 1s 2 15s అంటే ఏంటి? x2 + x3 వాల్యూ ఎంత అవుతుంది? 15. అవునా? ఇక్కడ నాకు ఆల్రెడీ x1 + x2 + x3 వాల్యూ ఎంత అని తెలుసు? 42 అని తెలుసు. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x1 వాల్యూ ఏంటో నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది? x1 + x2 + x3 ఎంత? 15 = 42. సో x1 = ఇక్కడ +15 అంటే వెళ్తే -15. 42 - 15. సో x1 = 27. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ కేసులో ఏదైతే మార్క్స్ అనే ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసామో ఇంట్రొడక్షన్లో, అక్కడ ఏం చేసాం మనము? మనకి మార్క్స్ ఇచ్చేసారు, మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఏమని ఇచ్చారు? మనకి యావరేజ్ వాల్యూ ఇచ్చేసారు. అందులో ఏవైతే మనం అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్లో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? అ స్టూడెంట్ ఆన్ హర్ ఫస్ట్ 3 tests రిసీవ్డ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ n points అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా యావరేజ్ వాల్యూ మనకి ఇచ్చేసారు. ఎన్ని టెస్ట్ కన్సిడర్ చేశారు? 3 tests కన్సిడర్ చేశారు. టెస్ట్ 1లో T1 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, టెస్ట్ 2లో T2, టెస్ట్ 3లో T3. ఇన్ని మార్క్స్ వచ్చాయి అనుకుందాం ప్రతి టెస్ట్లో. డివైడెడ్ బై ఎన్ని టెస్ట్ అయ్యాయి? 3 tests కదా. ఈ వాల్యూ ఎంతని ఇచ్చారు? ఈ వాల్యూ n అని ఇచ్చారు. ఓకే, సో T1 + T2 + T3 వాల్యూ ఎంత అవుతుంది? 3 నాట్ పంపిస్తే 3n అవుతుంది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. తర్వాత ఏమన్నారు? ఆన్ హర్ 4th test షీ ఎక్సీడ్స్ హర్ ప్రీవియస్ యావరేజ్ స్కోర్ బై 20 points అని అన్నారు. అంటే ఏంటి? 4th టెస్ట్లో తనకు వచ్చిన మార్క్స్ గురించి ఇక్కడ మనకు మెన్షన్ ఇచ్చారు. ఏమంటున్నారు? 4th టెస్ట్లో తనకు వచ్చిన మార్క్స్ ఏంటంట? 20 మార్క్స్ మోర్ దాన్ ది యావరేజ్ స్కోర్. యావరేజ్ స్కోర్ ఎంత? ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ n, యావరేజ్ వాల్యూ n. కానీ 4th టెస్ట్లో యావరేజ్ మార్క్స్ కన్నా 20 మార్క్స్ తను ఎక్కువ స్కోర్ చేసింది అని ఇచ్చారు. అవునా? ఇప్పుడు ఏమంటున్నారు? ఫైండ్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ద ఫస్ట్ 4 tests. ఇప్పుడు ఈ 4 tests యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ ఆఫ్ 4 tests ఏమవుతుంది? ఫార్ములా ప్రకారం T1 + T2 + T3 + T4 డివైడెడ్ బై 4. అవునా? ఇదే కదా యావరేజ్ స్కోర్, ఇదే కదా క్వశ్చన్లో అడిగింది. సో ఈ వాల్యూ ఏమవుతుంది? T1 + T2 + T3. ఈ వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 3n అని ఉంది. ఈ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? T4. T4 వాల్యూ ఎక్కడుంది? n + 20.
డివైడెడ్ బై 4. ఈ వాల్యూ ఎంత అవుతుంది 4n ప్లస్ 20/4. 4 1s 4 5s. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది n ప్లస్ 5. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు యావరేజ్ మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఆఫ్ అ క్లాస్ ఇస్ 26 అని అన్నారు. 10 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ది ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు తెలీదు. సో స్టూడెంట్కి ఫస్ట్ స్టూడెంట్కి S1 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, సెకండ్ స్టూడెంట్కి S2 మార్క్స్, అలా సో ఆన్ 10th స్టూడెంట్కి S10 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఎందుకంటే 10 స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో 10 మార్క్స్ కన్సిడర్ చేయాలి మనం. 10 మెంబర్స్కి వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు టోటల్గా, ఎన్ని మార్క్స్ కన్సిడర్ చేస్తున్నాము 10 మెంబర్స్ది కాబట్టి బై 10 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత ఇచ్చారు నాకు 26 అని ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతుంది S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ S10. ఈ వాల్యూ ఎంత అవుతుంది 260 అవుతుంది. ఈ 10 అటు పంపిస్తే ఆ వాల్యూ ఎంత అవుతుంది 260. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చదివితే మనకి ఏమర్థమవుతుంది, ఈ టెస్ట్లో కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఓకే, ఎంతమంది పాస్ అయ్యారో ఎంతమంది ఫెయిల్ అయ్యారో నాకు తెలియదు. పాస్ అయిన వాళ్ళ నంబర్ P అని అనుకుందాం. ఓకే, అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళ నంబర్ ఎంత అవుతుంది 10 మైనస్ P. 10 మైనస్ P ఎందుకంటే టోటల్గా 10 స్టూడెంట్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఆ 10 స్టూడెంట్స్లో P మెంబర్స్ పాస్ అయ్యారు. సో మిగిలిన ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు 10 మైనస్ P. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు యావరేజ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ ఈజ్ 80. ఇప్పుడు పాస్డ్ స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, పాస్ స్టూడెంట్స్కి వచ్చిన టోటల్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్ ఎంతమంది P. ఈ వాల్యూ ఎంత అని ఇచ్చారు 80 అని ఇచ్చారు. సో టోటల్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ ఎంత అవుతుంది 80 ఇంటూ P. అవునా, ఇప్పుడు ఇంకేమంటున్నారు యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇస్ 20. అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ డివైడెడ్ బై వాళ్ళ నెంబర్ ఎంత అనుకున్నాము 10 మైనస్ P అనుకున్నాము. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు 20 అని ఇచ్చారు. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అంటే ఏమొస్తుంది మనకి 20 ఇంటూ 10 మైనస్ P అవుతుంది. ఈ 80 ఇంటూ P అనేది ఏంటి మార్క్స్ అబ్టైన్ బై టోటల్ మార్క్స్ అబ్టైన్ బై నంబర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్. ఇది ఏమవుతుంది టోటల్ మార్క్స్ అబ్టైన్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్. ఇప్పుడు ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ ఏదైతే ఉన్నాయో టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై పాస్డ్ స్టూడెంట్స్ ప్లస్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై ఫెయిల్డ్ స్టూడెంట్స్, ఈ రెండు మార్క్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి టోటల్గా 260. 260 ఎందుకు అంటున్నారు అని అంటే P స్టూడెంట్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, 10 మైనస్ P స్టూడెంట్స్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో టోటల్గా 10 స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఏం చేయాలి ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని కదా యాడ్ చేయాల్సింది. ఆ రెండింటిని యాడ్ చేసి దానికి ఆ వాల్యూని దేనికి ఈక్వేట్ చేయాలి 260కి ఈక్వేట్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి 80 ఇంటూ P ప్లస్ 20 ఇంటూ 10 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 260 అవుతుంది. ఓకే, ఈ 80 ఇంటూ P అనేది మార్క్స్ సెక్యూర్డ్ బై స్టూడెంట్స్, టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై స్టూడెంట్స్ హూ పాస్డ్. 20 ఇంటూ 10 మైనస్ P అనేది మార్క్స్ సెక్యూర్డ్ బై స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్. ఈ ఇద్దరి మార్క్స్ యాడ్ చేసినప్పుడు మనకి మార్క్స్ సెక్యూర్డ్ బై టోటల్ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ రావాలి. అవునా, సో దట్ ఇస్ వై దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 260. ఇప్పుడు ఇది ఏమవుతుంది సింప్లిఫై చేస్తే 80P ప్లస్ 20 ఇంటూ 10 మైనస్ 20 ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 260. ఇది 200 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 20P. ఇక్కడ 80P యాజ్ ఇట్ ఇస్ ఉంది. 80 మైనస్ 20 అంటే ఎంత వస్తుంది 60P. ఈ 200 నాట్ పంపిస్తే ఏమవుతుంది 260 మైనస్ 200 అంటే 60. సో P వాల్యూ ఎంత వస్తుంది 1. అంటే ఏంటి P అంటే ఏంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్. సో ఓన్లీ 1 స్టూడెంట్ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్, రిమైనింగ్ స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ A. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు యావరేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 5 men టు అ ఫండ్ ఇస్ 35 రూపీస్ అని అంటున్నారు. యావరేజ్ కాంట్రిబ్యూషన్ అంటున్నారు కదా, వాళ్ళందరూ ఎంత కంట్రిబ్యూట్ చేశారో ఇండివిజువల్గా నాకు తెలీదు. టోటల్ కంట్రిబ్యూషన్ బై దీస్ 5 people డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు 5 members. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు 35 అని ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన టోటల్ కంట్రిబ్యూషన్ ఏమవుతుంది 35 ఇంటూ 5 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 175. తర్వాత ఏమంటున్నారు ఒక 6th person జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఆ 6th person కంట్రిబ్యూట్ చేసిన మనీని P అని అనుకుందాం. ఓకే, ఆ P అనే అమౌంట్ని వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. ఆ P అనే అమౌంట్ ఎంత అని చెప్తున్నారు దట్ P అమౌంట్ విల్ బీ 35 మోర్ దాన్ ద రిజల్టెంట్ యావరేజ్ ఆఫ్ 6 men. అంటే ఏంటి ఇప్పుడు 6 men ఈ 6 men టోటల్గా కంట్రిబ్యూట్ చేసిన మనీకి యావరేజ్ కట్టామనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది 5 men కంట్రిబ్యూట్ చేసిన దానికి టోటల్ సమ్ ఎంత 175 ప్లస్ 6th man ఎంత యాడ్ చేశాడన్నాము P మనీ ఇచ్చారన్నాము. అంటే ఏంటి this will be the total sum, that is total amount of money that is contributed by 6 people. అవునా, so this value should be divided by 6. అప్పుడు that will give me the average amount of money that was funded by these 6 people. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో క్వశ్చన్లో ఏమంటున్నారు ఈ 6th person ఏదైతే ఉన్నారో ఎంత కట్టారు ఆయన P అనే అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేశారు. ఈ P అనే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి దిస్ ఇస్ ది యావరేజ్ ఆఫ్ 6 men. అవునా, దిస్ ఇస్ ది యావరేజ్ ఫండ్ రేస్డ్ బై 6 men.
P ఈజ్ ఈక్వల్ టు ఈ యావరేజ్ ఫండ్ ప్లస్ 35 అని ఇచ్చారు క్వశ్చన్లో. ఇంకొకసారి క్వశ్చన్ చదవండి. ద 6th మ్యాన్ జాయిన్స్ అండ్ పేస్. ఎంత పే చేస్తున్నారు? P అని అనుకున్నాం మనం. ఓకే, పేస్ 35 మోర్ దాన్. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 లెస్ దాన్, 3 మోర్ దాన్, ట్వైస్ దట్ నంబర్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ చూసాం కదా. సో 35 మోర్ దాన్ అంటే మనం 35 యాడ్ చేసుకోవాలి. దేనికి 35 యాడ్ చేయాలి? రిజల్టెంట్ యావరేజ్ ఆఫ్ 6 men. యావరేజ్ ఫండ్ కంట్రిబ్యూటెడ్ బై 6 men అంటే ఏమవుతుంది? 175 అనేది దట్ ఈస్ కంట్రిబ్యూటెడ్ బై 5 men. P అనేది ద మనీ కంట్రిబ్యూటెడ్ బై 6th person. ఇప్పుడు యావరేజ్ మనీ దట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ద 6 people అంటే మనం ఏం చేయాలి? టోటల్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై 6 people డివైడెడ్ బై 6. టోటల్ మనీ కంట్రిబ్యూటెడ్ బై 6 people అంటే ఏమవుతుంది? 175 ప్లస్ P. అంతేనా? ఇక్కడ మనం రాసుకుంది 175 ప్లస్ P ఈజ్ ద టోటల్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై 6 people డివైడెడ్ బై 6. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 6ని ఎల్సిఎం తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు 175 ప్లస్ P ప్లస్ 35 ఇంటూ 6 బై 6. 6ని పంపించాం అనుకోండి, అదేమవుతుంది? 6P ఈజ్ ఈక్వల్ టు 175 ప్లస్ P ప్లస్ 35 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 210. అవునా? ఇప్పుడు ఈ P నాట్ పంపిస్తే ఏమవుతుంది? 5P ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 385. సో P వాల్యూ ఎంత వస్తుంది? 5 7s 35, 5 7s 35. సో P వాల్యూ ఎంత అవుతుంది? 77. అంటే ఏంటి? 6th person హ్యాస్ కంట్రిబ్యూటెడ్ 77 rupees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది P కాదు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 175 ప్లస్ P అంటే 175 ప్లస్ 77. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 7 ప్లస్ 5 12, 14 ప్లస్ 1 15, 252. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఈ క్వశ్చన్లో వాళ్ళు యావరేజెస్ అండ్ పర్సంటేజ్ ఈ రెండు కాన్సెప్ట్స్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? ద మంత్లీ యావరేజ్ salary paid to all the employees of the company is 5,000. The monthly average salary paid to male and female employees is 5,200 and 4,200 respectively. ఇప్పుడు number of male employees M అనుకుందాం, number of female employees F అనుకుందాం. ఇప్పుడు మేల్ ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకున్న యావరేజ్ శాలరీ ఎంత అంటున్నారు? 5,200 రూపీస్. ఫీమేల్ ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ ఎంత అంటున్నారు? 4,200 రూపీస్. అవునా? టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ, టోటల్ శాలరీ రిసీవ్డ్ బై మేల్ ఎంప్లాయీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? M ఈజ్ ఈక్వల్ టు ఎంత అని వచ్చారు? 5,200 అని ఇచ్చారు. ఓకే, సిమిలర్గా టోటల్ నెంబర్ ఆఫ్ శాలరీ రిసీవ్డ్ బై ఫీమేల్ ఎంప్లాయీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది? F ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 4,200. ఇది మన క్వశ్చన్లో ఇచ్చిన డేటా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు? ఆల్ ది ఎంప్లాయీస్కి పే చేసిన శాలరీ, యావరేజ్ మంత్లీ శాలరీ ఎంత అంటున్నారు? 5,000 అంటున్నారు. ఇప్పుడు ఆ ఇచ్చిన ఎంప్లాయీస్ పూల్లో ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ పర్సన్స్ ఉన్నారనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? టోటల్ శాలరీ, టోటల్ స్టాఫ్ శాలరీ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? M ప్లస్ F. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. అవునా? సో టోటల్ శాలరీ వాల్యూ ఎంత అవుతుంది? 5,000 ఇంటూ M ప్లస్ F. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ శాలరీ రిసీవ్డ్ బై మేల్ ప్లస్ టోటల్ శాలరీ రిసీవ్డ్ బై ఫీమేల్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5,200 M ప్లస్ 4,200 F. ఓకే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 5,000 M ప్లస్ 5,000 F ఈజ్ ఈక్వల్ టు 5,200 M ప్లస్ 4,200 F. ఓకే, ఇప్పుడు 5,000 Mని అటు పంపిద్దాం, 4,200 Fని ఇటు పంపిద్దాం. ఇప్పుడు అది ఆ వాల్యూ ఎంత అవుతుంది? 5,200 మైనస్ 5,000 ఇంటూ M ఈజ్ ఈక్వల్ టు 5,000 మైనస్ 4,200 ఇంటూ F. ఓకే, this implies 200 M is equal to 800 F. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ 200s are 2 4s are. సో M is equal to ఎంత వచ్చింది మనకి? 4F వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్. అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఎంత అవుతాయి? ఎంతమంది అవుతారు? టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే మేల్ ప్లస్ ఫీమేల్ అంటే ఎంత? మేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 4F. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది? F. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5F మెంబర్స్ ఉన్నారు. టోటల్ ఎంప్లాయీస్ 5F, నెంబర్ ఆఫ్ మేల్స్ ఏమో 4F, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఏమో F. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు? పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ అంటే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ మేల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ 100. అవునా? నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది అని ఇచ్చారు? 4F అని వచ్చింది మనకి. డివైడెడ్ బై టోటల్ ఎంప్లాయీస్ అంటే ఎంతమంది అని ఫైండ్ అవుట్ చేసాము? 5F ఇంటూ 100. FF క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 20s. సో 20 ఇంటూ 4 ఎంత అవుతుంది? 80. అంటే ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఇస్ 80%. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇదో క్వశ్చన్, దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ మిక్చర్ ఆఫ్ బోత్ యావరేజ్ అండ్ పర్సంటేజెస్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? 3 out of 3 యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఈచ్ విత్ అ టోటల్ ఆఫ్ 500 మార్క్స్. ప్రతి యాన్యువల్ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ ఎన్ని అంటున్నారు? 500 మార్క్స్ అంటున్నారు. ఎన్ని యాన్యువల్ ఎగ్జామ్స్ కన్సిడర్ చేస్తున్నారు? 3 ఎగ్జామ్స్ కన్సిడర్ చేస్తున్నారు.
తర్వాత ఏమన్నారు, ఫస్ట్ యాన్యువల్ ఎగ్జామ్లో 45% మార్క్స్ వచ్చాయి, సెకండ్ యాన్యువల్ ఎగ్జామ్లో 55% మార్క్స్ వచ్చాయి అని అంటున్నారు. అవునా? ఫస్ట్ యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఏమవుతాయి? అప్పుడు ఫస్ట్ యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఎన్ని అవుతాయి? 45/100 ఇంటూ 500. ఎందుకంటే మనం పర్సంటేజ్ని ఇప్పుడు 45% అంటే దాన్ని 45/100, 55 అంటే 55/100 అని రాసుకోవచ్చు అని లాస్ట్ పర్సంటేజెస్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసాము. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5 5 25, 20 + 22. సో ఫస్ట్ ఎగ్జామ్లో ఆ పర్సన్కి వచ్చిన మార్క్స్ ఎన్ని? 225. ఓకే. సెకండ్ ఎగ్జామ్లో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఎన్ని అవుతాయి? 55/100 ఇంటూ 500. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5 5 25, 275. ఓకే. తర్వాత ఏమంటున్నారు, టు హ్యావ్ అన్ ఓవరాల్ యావరేజ్ ఆఫ్ 60%. అంటే ఏంటి? అన్ని ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ మూడిట్లో కలిపి ఎన్ని యావరేజ్ వచ్చాయి? ఒక యావరేజ్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. ఫస్ట్ ఎగ్జామ్లో 225 మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఎగ్జామ్లో 275 మార్క్స్ వచ్చాయి, థర్డ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం. యావరేజ్ అంటే ఏమవుతుంది? ఈ వాల్యూ బై 3 వేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది? యావరేజ్ అవుతుంది. అవునా? క్వశ్చన్లో ఏమంటున్నారు, టు హ్యావ్ అన్ ఓవరాల్ యావరేజ్ ఆఫ్ 60%. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఏంటి? ఈ వాల్యూ అనేది యావరేజ్ మార్క్స్ దట్ ఆర్ స్కోర్డ్ బై ద స్టూడెంట్. ఓకే. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 యాన్యువల్ ఎగ్జామ్స్ ఏమవుతాయి? ఫస్ట్ ఎగ్జామ్ 500 మార్క్స్కి ఉంది, సెకండ్ ఎగ్జామ్ 500 మార్క్స్కి ఉంది, థర్డ్ ఎగ్జామ్ కూడా 500 మార్క్స్కి ఉంది. అంటే 3 ఎగ్జామ్స్ మార్క్స్ యావరేజ్ తీసామనుకోండి, ఓవరాల్గా అన్ని యాన్యువల్ ఎగ్జామ్స్ యావరేజ్ మార్క్స్ ఎంత అవుతాయి? 500 అవుతాయి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 3, యావరేజ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఆల్ 3 యాన్యువల్ ఎగ్జామ్స్ మనం ఏమని చూసాము? 500 + 500 + 500 డివైడెడ్ బై 3 అని చూసాము. ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 500. ఇక్కడ స్టూడెంట్కి వచ్చిన యావరేజ్ పర్సెంటేజ్, ఓవరాల్ యావరేజ్ పర్సెంటేజ్ ఎంత అంటున్నారు? 60% అన్నారు. సో దిస్ 60% ఈజ్ ఆఫ్ 60% ఆఫ్ 500. ఓకే. ఆ వాల్యూ ఎంత అవుతుంది? 60/100 ఇంటూ 500. సో ఈ రెండు పోతే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 300 మార్క్స్ అవుతాయి. సో యావరేజ్గా స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 300 మార్క్స్ వచ్చినట్టు. అప్పుడు థర్డ్ యాన్యువల్ ఎగ్జామ్లో స్టూడెంట్ ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 225 + 275 అంటే 500 + m/3 = 300 అని వస్తుంది. సో 500 + m = ఈ 3 నట్ పంపిస్తే ఏమవుతుంది? 300 × 3 అంటే 900. అంటే m వాల్యూ ఏమవుతుంది? 900 - 500. సో m = 400. అంటే ఏంటి? మార్క్స్ సెక్యూర్డ్ బై స్టూడెంట్ ఇన్ ద థర్డ్ యాన్యువల్ ఎగ్జామ్ ఇస్ 400. అలా సెక్యూర్ చేసినప్పుడు ఓవరాల్గా స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అనేవి 60% అవుతాయి. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వర్కర్స్ ఇన్ అ ఫ్యాక్టరీ వాజ్ 15 years అంటున్నారు. ఓకే. నంబర్ ఆఫ్ ఉమెన్ని W అనుకుందాం, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ని C అని అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు? సమ్ ఆఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఉమెన్ని W అనుకుందాం, సమ్ ఆఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ని C అనుకుందాం. ఈ రెండు స్మాల్ w స్మాల్ c, W C డివైడెడ్ బై ఇవేంటి? టోటల్ ఏజెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇదేంటి? సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఏమవుతుంది? స్మాల్ w + స్మాల్ c. ఈ వాల్యూ ఎంత అని ఇచ్చారు? 15 అని ఇచ్చారు మనకి. ఓకే. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద 16 children వాస్ 8 years అని ఇచ్చారు. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ చిల్డ్రన్ని ఎంత ఇచ్చారు వాళ్ళు? 16 అని ఇచ్చారు. ఓకే. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ అంటే ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ అంటే మనం ఏమని చూసాం? C డివైడెడ్ బై నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఆల్రెడీ వాళ్ళు 16 అని ఇచ్చారు కదా. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? 8 అని అన్నారు. సో C వాల్యూ ఎంత అవుతుంది? 8 × 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 128. సో సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇస్ 128. ఓకే. C వాల్యూ 16 అని మనకు వచ్చింది, C వాల్యూ సమ్ ఆఫ్ ది ఏజెస్ 128 అని వచ్చింది. తర్వాత ఏమంటున్నారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ వాస్ 22 years అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఎంతమందో ఇవ్వలేదు, కానీ సమ్ ఆఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఏమనుకున్నాం మనం? W డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ స్మాల్ w. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు? 22 అని ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఎంత అవుతుంది? 22 × స్మాల్ w అవుతుంది. ఓకే. ఇఫ్ 10 women workers were married అంటే ఏంటి? స్మాల్ w అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఫీమేల్ వర్కర్స్. ఇందులో కొంతమంది మ్యారీడ్ ఉన్నారు, కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు. మ్యారీడ్ మెంబర్స్ ఎంతమంది అంటున్నారు? 10 members అంటున్నారు. సో అన్మ్యారీడ్ మెంబర్స్ ఎంతమంది అవుతారు? W - 10. ఎందుకు? స్మాల్ w అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. W - 10 అంటే నెంబర్ ఆఫ్ మ్యారీడ్. సో W - 10 అనే వాళ్ళు నెంబర్ ఆఫ్ అన్మ్యారీడ్ వర్కర్స్ అవుతారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? నెంబర్ ఆఫ్ అన్మ్యారీడ్ వర్కర్స్. అంటే W - 10 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పటిదాకా మనకు వచ్చిన డేటా ఏంటి? నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 16, టోటల్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏమవుతుంది? 128. యావరేజ్ ఏజ్ ఆఫ్
ఆల్ ఆఫ్ ద వర్కర్స్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ విమెన్ ప్లస్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ విమెన్ ప్లస్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు 15 అని ఇచ్చారు. తర్వాత క్యాపిటల్ డబ్ల్యూ అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఆల్ ద విమెన్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ డబ్ల్యూ అని మనకు వచ్చింది. సో ఈ 22 ఇంటూ డబ్ల్యూని ఈ ఈక్వేషన్ లో పెట్టడానికి ట్రై చేద్దాం. తర్వాత సి వాల్యూ ఇంకా క్యాపిటల్ సి వాల్యూ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా ఈ ఈక్వేషన్ లో పెట్టడానికి ట్రై చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది క్యాపిటల్ డబ్ల్యూ ప్లేస్ లో 22 ఇంటూ స్మాల్ డబ్ల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ క్యాపిటల్ సి ప్లేస్ లో ఎంత పెట్టాలి 128 డివైడెడ్ బై స్మాల్ డబ్ల్యూ యాజ్ ఇట్ ఇస్ ప్లస్ స్మాల్ సి వాల్యూ ఎంత వచ్చింది 16. ఈ వాల్యూ ఎంత అంటున్నారు 15 అని ఇచ్చారు క్వశ్చన్ లోనే. సో ఇది ఎలా సింప్లిఫై అవుతుంది 22w ప్లస్ 128 ఈజ్ ఈక్వల్ టు 15w ప్లస్ 240. ఓకే, దీన్ని ఇప్పుడు ఈ 15w పంపించి 128 నాటి పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 22w మైనస్ 15w ఈజ్ ఈక్వల్ టు 240 మైనస్ 128 అంటే ఏమవుతుంది మనకి ఫర్దర్గా 7w ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వస్తుంది 112. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 7 1 7 7 6 42 అంటే ఏంటి నంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఎంతమంది వచ్చారు మనకి 16 అని వచ్చారు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి డబ్ల్యూనా డబ్ల్యూ మైనస్ 10. డబ్ల్యూ అంటే ఏంటి టోటల్ నంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్, కానీ వాళ్ళు క్వశ్చన్లో అడిగింది నంబర్ ఆఫ్ అన్మ్యారీడ్ ఉమెన్ అంటే మనం ఆల్రెడీ ఏమని చూసాము డబ్ల్యూ మైనస్ 10 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 16 మైనస్ 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 6. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇక్కడ చూసారా కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ లో 16 ఉంది 6 ఉంది. మనకి డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 16 అని ఫైండ్ అవుట్ చేయగానే ఇట్ ఈస్ అంటే జనరల్ టెండెన్సీ దట్ మనం ఓకే ఆప్షన్ లో 16 చూసి 16 అని మార్క్ చేస్తాం. బట్ వన్స్ అగైన్ బిఫోర్ యూ మార్క్ ద ఫైనల్ ఆన్సర్ ప్లీజ్ లుక్ ఎట్ వాట్ ద క్వశ్చన్ ఇస్ ఆస్కింగ్. క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ అడిగారా లేదా నెంబర్ ఆఫ్ అన్మ్యారీడ్ ఉమెన్, అలా ఈ క్వశ్చన్లో ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనేది ఒకసారి ఆన్సర్ మార్క్ చేసే ముందు చూడండి. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు అరైవ్ అయ్యారు అంటే మీకు క్వశ్చన్ తెలిసినట్టే, మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు, ఎలా సాల్వ్ చేయాలో అన్నీ తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం మార్క్స్ లూజ్ అవునట్టు అవుతుంది. అందుకనే లాస్ట్ స్టెప్ దాకా వచ్చి ఆ క్వశ్చన్ని నెగటివ్ చేసుకోకుండా ఒకసారి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో అది చూసుకొని ఆన్సర్ మార్క్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ బి అండ్ సి ఇస్ 40 అంటున్నారు. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబీసీ అంటే మనం ఏం చేయాలి ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు 40 అని ఇచ్చారు. ఏబీసీ అంటే వెయిట్ ఆఫ్ ఏబీసీని ఏబీసీతోనే డినోట్ చేద్దాం మనం. ఓకే, అంటే వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి ప్లస్ వెయిట్ ఆఫ్ సి వాల్యూ ఎంత అవుతుంది 3 నాట్ పంపిస్తే 120 అవుతుంది. ఓకే, తర్వాత ఏమి ఇచ్చారు యావరేజ్ వెయిట్ ఆఫ్ బి డి అండ్ ఈ ఇస్ 42 అని ఇచ్చారు. అంటే ఏంటి బి డిఈ ఈ ముగ్గురి వెయిట్ యావరేజ్ తీసినప్పుడు 42 వచ్చింది అన్నారు. అంటే ఏంటి సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ బి డి అండ్ ఈ వాల్యూ ఎంత వస్తుంది 42 ఇంటూ 3 అంటే ఇది ఎంత అవుతుంది 126. తర్వాత ఏమంటున్నారు ద వెయిట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ బి అంటే ఏమవుతుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చారు. మనకి ఏమని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఏ బిసిడిఈఎఫ్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 6 డివైడెడ్ బై 6 ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు ఎంత అని వచ్చింది నాకు 120 అని వచ్చింది ప్లస్ ఇప్పుడు ఇక్కడ తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు బి ప్లస్ డి ప్లస్ ఈ వాల్యూ 126 అని ఇచ్చారు. అవునా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంటే ఏంటి ఈ ఈక్వేషన్లో బి ప్లేస్లో నేను ఎఫ్ కూడా రాసుకోవచ్చు. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 126 అవుతుంది. ఇక్కడ నాకు కావాల్సిన వాల్యూ అదేనా డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్. సో డైరెక్ట్గా నేను ఇక్కడ 126 అని రాసుకోవచ్చు. డివైడెడ్ బై 6 చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ క్వశ్చన్లో అడిగిన ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసినట్టే. ఈ వాల్యూ ఎంత అవుతుంది 246 బై 6 అంటే ఎంత అవుతుంది 6 1 6 4 6 1 సో ఈ వాల్యూ ఎంత అవుతుంది 41. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ మోడల్ స్పెసిఫిక్గా ఏమంటున్నారు యావరేజ్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఈజ్ గివెన్ అవుట్ టు బి 400 అంటున్నారు. టోటల్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ డివైడెడ్ బై ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 100 కదా, ఈ వాల్యూ ఎంత అంటున్నారు 40 అంటున్నారు. అంటే ఏంటి టోటల్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఏమవుతుంది 40 ఇంటూ 100 ఈ వాల్యూ ఎంత అవుతుంది 4000 అవుతుంది. తర్వాత ఏమంటున్నారు ఇట్ వాస్ ఫౌండ్ లేటర్ దాట్ మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ వర్ 53 విచ్ వర్ మిస్రెడ్ యాజ్ 83 అంటే ఒక స్టూడెంట్కి 53 మార్క్స్ వచ్చాయి యాక్చువల్గా, కానీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 53 మార్క్స్ బదులు వాళ్ళు ఎన్ని మార్క్స్ వేసారంట 83 మార్క్స్ వేసారని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు కరెక్టెడ్ మీన్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. ఇప్పుడు ఫైండ్ ద మీన్ ఆఫ్ 3 numbers అన్నా ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 3 numbers అన్నా రెండు ఒకటే.
సో ఇప్పుడు మనం కరెక్టెడ్ యావరేజ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ దాన్ని 83 అని బై మిస్టేక్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాళ్ళకి 40 అని వచ్చింది కదా. ఇప్పుడు ఆ 83 బదులు 53 అని మార్చి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కనుక ఇప్పుడు పెద్ద నెంబర్ రాశారు కాబట్టి 40 అనే యావరేజ్ వచ్చింది. 53 అనేది 83 కన్నా చిన్న నెంబరా పెద్ద నెంబరా? చిన్న నెంబర్ కదా. అంటే ఈ మార్క్స్ తగ్గించినప్పుడు యావరేజ్ వాల్యూ ఫైనల్గా ఏదైతే వస్తుందో ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా 40 కన్నా తక్కువ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టోటల్ మార్క్స్ యాడ్ చేసినప్పుడు 99 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ప్లస్ 100th స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ 53 అనుకుందాం. 53 బదులు ఎంత వేసారు వాళ్ళు? 83 అనేసి యావరేజ్ క్యాల్కులేట్ చేశారు. కానీ వీళ్ళు కన్సిడర్ చేసిన యావరేజ్ 83. కానీ ఇప్పుడు మనం 83 తీసి ఎంత పెట్టాలి? 53 అని పెట్టాలి. ఈ 53 అనేది 83 కన్నా చిన్న నెంబర్ కాబట్టి మనం ఏదైతే కరెక్టెడ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తామో దట్ షుడ్ బి లెస్ దాన్ 40. అంటే ఏంటి? మనం ఆప్షన్స్ చూసి డైరెక్ట్గా ఆప్షన్ సి అండ్ డిని ఎలిమినేట్ చేసేది. ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి, మార్క్స్ స్కోర్డ్ బై ఫస్ట్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్ ప్లస్ ఒక స్టూడెంట్ మార్క్స్లే తప్పు ఉన్నాయి కదా. సో మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్ వీళ్ళందరివి కరెక్టే, కాకపోతే ఒక స్టూడెంట్వి తప్పు ఉన్నాయి కాబట్టి ఆ స్టూడెంట్ని సపరేట్గా రాసుకుంటున్నాం. వీళ్ళు కన్సిడర్ చేసిన మార్క్స్ ఏంటంట? 83 అని కన్సిడర్ చేశారు. డివైడెడ్ బై 100 చేసినప్పుడు ఎంత వచ్చింది వాళ్ళకి ఆన్సర్? 40 అని వచ్చింది. కానీ యాక్చువల్ మార్క్స్ ఏంటి? మార్క్స్ ఆఫ్ 99 స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఇస్ ఉన్నాయి. కానీ ఆ స్టూడెంట్ ఎవరికైతే రాంగ్గా ఎంటర్ చేశారో స్టూడెంట్ మార్క్స్, ఆ స్టూడెంట్కి వచ్చిన యాక్చువల్ మార్క్స్ ఏంటి? 53 డివైడెడ్ బై మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100. ఈ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్. ఈ వాల్యూ తెలిస్తే కనుక ఇది ప్లస్ 53 డివైడెడ్ బై 100 వేసినప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వాల్యూ వస్తుందో మనం కనిపెట్టొచ్చు. సో ఈ ఈక్వేషన్ నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనం ఫైనల్గా మనం కరెక్టెడ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ఏంటో కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ ఈక్వేషన్ నుండి ఈ వాల్యూని ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వాల్యూ ఏమవుతుంది? 100 నాట్ పంపిస్తే ఏమవుతుంది? మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్ ప్లస్ 83 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 4000 అవుతుంది. సో మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్ ఏమవుతుంది? 4000 మైనస్ 83. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 3917. సో 3917 అనేది టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై 99 స్టూడెంట్స్. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? 3917 ప్లస్ 53 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 ప్లస్ 3 10, 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7, 3970 టాప్లో వచ్చిన వాల్యూ, న్యూమరేటర్లో వచ్చిన వాల్యూ డివైడెడ్ బై డినామినేటర్ లేదా బాటంలో వచ్చిన వాల్యూ ఎంత? 100. ఈ జీరో క్యాన్సిల్ చేయొచ్చు. ఈ జీరో ఉండడం వల్ల పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 39.7. ఈ 39.7 అనేది యాక్చువల్గా రావాల్సిన యావరేజ్, కానీ వీళ్ళు మార్క్స్ రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఆన్సర్ 40. So our final answer is going to be 39.7, which is going to be option B. That is the corrected average of marks of all these 100 students. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు? యావరేజ్ వెయిట్ ఆఫ్ 9 people is 50 kgs అంటున్నారు. అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 మెంబర్స్ది యావరేజ్ వెయిట్ 50 kgs అంటున్నారు. అంటే ఏమవుతుంది? టోటల్ వెయిట్ ఆఫ్ 9 మెంబర్స్, TW9 అంటే టోటల్ వెయిట్ ఆఫ్ 9 మెంబర్స్ డివైడెడ్ బై ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 50 అని ఇచ్చారు. అంటే ఏంటి? టోటల్ వెయిట్ ఆఫ్ 9 మెంబర్స్ ఏమవుతుంది? 9 నాట్ పంపిస్తే 50 into 9 అంటే ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఓకే, తర్వాత ఏమంటున్నారు క్వశ్చన్లో? యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 5 people ఇస్ 45 kg అంటున్నారు. అంటే ఏంటి? టోటల్ వెయిట్ ఫ్రమ్ 1 to 5 కన్సిడర్ చేస్తున్నారు. 1 2 3 4 5 ఈ 5 మెంబర్స్ది ఎంత అంటున్నారు? యావరేజ్ వెయిట్ 45 అంటున్నారు. సో టోటల్ వెయిట్ ఫ్రమ్ 1 to 5 ఎంత అంటున్నారు? 45 డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ కదా, డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 45. అంటే ఏంటి? టోటల్ వెయిట్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ 1 to 5 ఎంత అంటున్నారు? 45 దట్ ఇంటూ 5 ఇది ఎంత అవుతుంది? 225. తర్వాత ఏమని ఇచ్చారు? యావరేజ్ వెయిట్ ఆఫ్ లాస్ట్ 5 people. లాస్ట్ 5 people అంటే ఎవరవుతారు? 1 2 3 4 5 అంటే వీళ్ళ 5గురిది ఎంత ఇచ్చారు? వెయిట్ 55 kgs అని ఇచ్చారు. సో టోటల్ వెయిట్ ఎక్కడ నుండి కన్సిడర్ చేస్తాం మనం అయితే? 5th to 9th, అవునా? 5 to 9 మెంబర్స్, 5 to 9 వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చారు? 55 అని ఇచ్చారు. సో టోటల్ వెయిట్ ఫ్రమ్ ద మెంబర్స్ 5 to 9 ఎంత అవుతుంది? 55 into 5 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 275. ఇప్పటి వరకు మనకున్న డేటా ఏంటి? మనకి ఇచ్చిన యావరేజెస్ని బట్టి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాము? టోటల్ వెయిట్ ఆఫ్ ఈ 9 మెంబర్స్, ఈ 9 మెంబర్స్ టోటల్ వెయిట్ ఏంటి, ఫస్ట్ 5 మెంబర్స్ టోటల్ వెయిట్ ఏంటి, తర్వాత 5 మెంబర్స్ టోటల్ వెయిట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం రాసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 ప్లస్ W5 ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 225 వచ్చింది. తర్వాత ఏమన్నారు? W5 ప్లస్ W6 ప్లస్ W7 ప్లస్ W8 ప్లస్ W9 ఈ వాల్యూ ఎంత అన్నారు? 275 అన్నారు, అవునా? టోటల్ వెయిట్ ఆఫ్ 9 మెంబర్స్ ఎంత వచ్చింది మనకి?
450 వచ్చింది. అంటే టోటల్ వెయిట్లో ఏమేమి టర్మ్స్ వస్తాయి? W1, W2, W3, W4, W5. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనం గమనించినట్టయితే W5 అనేది 2 టైమ్స్ వస్తుంది, అవునా? సో ఒక W5ని మనం కన్సిడర్ చేయకుండా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ టిక్ పెట్టినవి కన్సిడర్ చేసామనుకోండి, అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది మనకి? 450 అవుతుంది. ఎందుకు? టోటల్ వెయిట్ ఆఫ్ 9 మెంబర్స్ని మనకి ఎంత చూసాము ఆల్రెడీ, ఎంత క్యాలిక్యులేట్ చేసాము? 450 అని క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ వాల్యూ 450 అవుతుంది. ప్లస్ ఎక్స్ట్రాగా వచ్చిన వెయిట్ వాల్యూ ఎంత మనకి? W5, అవునా? సో 450 ప్లస్ W5 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్లో 500 అవుతుంది. సో W5 ఎంత అవుతుంది? 450 నటు పంపిస్తే 500 మైనస్ 450. సో W5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 kg. So the answer is option C. Now this question is a previous year UPSC CSAT 2019 question. This is your homework question. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీరు చేసినప్పుడు మీకు రాకపోయినా కానీ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దాట్ నేను ఆ క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్సో సాల్వింగ్ ద ప్రీవియస్ అసైన్మెంట్ క్వశ్చన్స్ లేదా ప్రీవియస్ హోంవర్క్ క్వశ్చన్స్ నేను ఏదైతే ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్లో లాస్ట్ హోంవర్క్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాను. ప్లీజ్ కీప్ సాల్వింగ్ దీస్ హోంవర్క్ క్వశ్చన్స్ సో దాట్ మీరు ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు కాన్సెప్ట్లో అనేది మీకు అర్థమవుతుంది. నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, మ్యామ్ ఈ ఏరియా క్లియర్ అవ్వట్లేదు లేదా ఈ పాయింట్ క్లియర్ అవ్వట్లేదు అంటే, దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద నెక్స్ట్. Please keep practicing as many problems as you can. Only then will your confidence on CSAT will increase. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ అర్థమైనట్టే ఉన్నా కానీ తర్వాత ఏదైనా కొత్త క్వశ్చన్ చూస్తే మనం తడబడకుండా ఉండాలంటే, ఇఫ్ వీ కీప్ ప్రాక్టీసింగ్ మోర్ దెన్ వీ కెన్ టాకిల్ CSAT very easily and get our place confirmed to appear for mains 2025. Okay, on this note, let's conclude today's class. See you all in next class. Take care.